ప్రపంచంలో ఏ రేటుకి బంగారం దొరుకుతుందో అదే రేటుకి ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారు. అయినా స్మగ్లింగ్ ఎందుకు జరుగుతుంటుంది అంటే అసలు లాజిక్ అక్కడే ఉంది. ట్యాక్స్ మనం ఏంటంటే బంగారం మీద ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని దాచేసుకోవడానికి అంటే సేవింగ్స్లో పెట్టనివ్వరు. సేవింగ్స్లో పెడితే 30 పైసలు 40 పైసలు వడ్డీ వస్తుందంటే మనం దాచాం డబ్బులు. అదే సందర్భంలో ఇదివరకటి రోజుల్లో 30 రూపాయి వడ్డీ వచ్చేది. అలా వస్తే జనాలందరూ అకౌంట్లో డబ్బులు పెడతారు కానీ ఎక్కువ వాడరు. కాబట్టి సేవింగ్స్ అంటే పావలాలు 30 పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి. రెండవది బంగారం మీద పెట్టుబడి పెడితే అది రేటు పెరుగుద్ది కదా అని పెడతారు. కాబట్టి బంగారానికి సంబంధించి ఎక్కువ ట్యాక్స్ వేస్తే అంత ట్యాక్స్ తగలేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి జనం మానేస్తారు. ఇది ప్రభుత్వాల ఆలోచన. ఎవరు అధికారంలోకి వచ్చినా అదే చేస్తుంటారు. దీన్ని బేస్ చేసుకునే స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. విదేశాల నుండి అంత రిస్క్ చేసి కడుపులో పెట్టుకుని ముడ్డులో పెట్టుకుని మూతిలో పెట్టుకుని ఎందుకు తెస్తారంటే అదే కారణం. అట్లాగే ఇప్పుడు చైనా నుండి కూడా బంగారం రావడం ప్రారంభమైంది. నిన్న 108 కిలోలు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ చరిత్రలోనే ఇది అతిపెద్దదైనటువంటిది. బంగారపు కడ్డీలు తీసుకుని వస్తుంటే పెట్రోలింగ్ సిబ్బంది అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 స్మగ్లర్లు తారసపడ్డారు. వాళ్ళని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది కొంత దూరం వెంటాడి వాళ్ళని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే బంగారం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. 108 కిలోల బంగారం లభించింది ఏకంగా. స్మగ్లర్లను లడాక్ వాసులకు గుర్తించారు. నిందితుల్ని అధికారులు విచారిస్తున్నారు. అంటే త్రూ అట్టించి బంగారం అంటే ఆ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్కి ఇది అలవాటు చేస్తే ఇప్పుడు అక్కడ ఒక ₹1,00,000 బంగారం ఉందనుకోండి, ఒక 10,000 15,000 మిగులుద్ది వాళ్ళకి. దీనివల్ల వాళ్ళు ఇక అక్కడ రేపొద్దున ఎవరి మాట వింటారు? చైనా మాట వింటారు. అది గేమ్ ప్రారంభమైందన్నమాట కొత్తది.